నుండే వచ్చి హాని తలపెడతారా? మరో ముంబై తరహా ఘటన జరిగితే సమర్థవంతంగా ఎదుర్కోవడానికి మన వద్ద మెరైన్ పోలీసింగ్ వ్యవస్థ ఉందా? కసబ్ లాంటి కరడుగట్టిన నేరస్తులు సముద్ర మార్గం గుండా రాకుండా అడ్డుకోగలరా అనే అంశాలపై సముద్ర తీరం వెంబడి గస్తీ తిరుగుతున్న మెరైన్ పోలీస్ పనితీరుపై మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ మురళీధర్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. ముంబైలో కసబ్ గ్యాంగ్ రక్తపాతం సృష్టించింది. ఆ రక్తపాతంలో అమాయక ప్రజలే కాదు, పోలీస్ ఆఫీసర్లు కూడా దారుణంగా చనిపోయారు. అలాంటి ఘటనలు చేయడానికి కసబ్ గ్యాంగ్ పాకిస్తాన్ నుండి సముద్ర మార్గం గుండా ముంబై ప్రవేశించింది. అలాంటి ఘటనలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగితే ఎలాంటి విపత్తును ఎదుర్కోవడానికి మెరైన్ పోలీసింగ్ ఏం చేస్తుంది? ఇప్పుడు ముంబై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సరిహద్దులో ఉన్న మొత్తం మెరైన్ పోలీసింగ్ 21 పోలీస్ స్టేషన్ ఉన్నాయి. ఈ 21 పోలీస్ స్టేషన్లో మెరైన్ పోలీసింగ్ ఏ విధంగా వాళ్ళు దర్యాప్తు చేస్తున్నారు, ఎలా పెట్రోలింగ్ చేస్తున్నారు అనే అంశాలపై హెచ్ఎంటీవీ పూర్తిగా గ్రౌండ్ రిపోర్ట్కి వచ్చింది. ఇప్పుడు హెచ్ఎంటీవీ బృందం బంగాళాఖాతంలో ఉంది. బంగాళాఖాతంలో మెరైన్ పోలీసింగ్ వెహికల్లో ఉంది. మెరైన్ పోలీసింగ్ ఎలా పనిచేస్తుంది, ఆ వెహికల్ ఏంటి, ఆ బోట్ ఎలాగుంటుంది అనే అంశాలు ప్రస్తుతం తెలుసుకుందాం. ప్రస్తుతం బంగాళాఖాతంలో గిరిగిల దిండి బందర్ పోర్టు నుంచి బంగాళాఖాతంలోకి హెచ్ఎంటీవీ బృందం మెరైన్ పోలీసులతో కలిసి లోపలికి వచ్చింది. ఇప్పుడు ప్రస్తుతం బంగాళాఖాతంలో చూస్తున్నాం. మెరైన్ పోలీసు బోట్లో ఉన్న హెచ్ఎంటీవీ బృందం ఇప్పుడు చూస్తున్నాం. ఇక్కడంతా కూడా దాదాపు గిరిగిల దిండి నుంచి దాదాపు ఒక 20 కిలోమీటర్ల లోపలికి వచ్చి సముద్రంలోకి వచ్చాం. ఈ సముద్రంలోకి వచ్చిన తర్వాత పెట్రోలింగ్ ఎలా చేస్తారు, ఎన్ని గంటలకు పెట్రోలింగ్ చేస్తారు, ఈ సముద్రంలో వాళ్ళు ఎన్ని రోజులు ఉంటారు, నిజంగా పాకిస్తాన్ కానీ లేదా బంగ్లాదేశ్ కానీ లేదా శ్రీలంక తీవ్రవాదులు వస్తే వాళ్ళు అడ్డుకోగలరా, వాళ్ళని ఎదిరించగలరా అనే అంశాలపై ప్రస్తుతం మనం చూస్తున్నాం. మెరైన్ బోట్ దగ్గర మొత్తం పోలీసులు అందరూ ఉంటారు. ఈ పోలీసులపై వాళ్ళందరూ బైనాక్యులర్తో పెట్టుకుంటూ వాళ్ళు నిరంతరం గస్తీ చూస్తుంటారు. ఈ ఫ్రంట్ పోర్షన్ మనం ఉన్నాం, వాళ్ళందరూ బైనాక్యులర్ చూస్తూ ఎవరైనా తీవ్రవాదులు వస్తున్నారా, లేదా శరణార్థులు వస్తున్నారా, లేదా పాకిస్తాన్ నుంచి కానీ శ్రీలంక నుంచి కానీ బంగ్లాదేశ్ నుంచి కానీ ఎవరైనా వచ్చి షిప్పుల్లో రావడం వచ్చి దాటుకుంటున్నారా అనే విషయాన్ని కూడా వాళ్ళకి ఈ బైనాక్యులర్స్ ద్వారా కనిపెడుతుంటారు. ఈ బైనాక్యులర్స్ ద్వారా కనిపెట్టిన విషయం ఎవరికైనా అనుమానాస్పదంగా వస్తే ఇమీడియట్ గా వాళ్ళ ఆఫీసర్లకు ఇంటిమేట్ చేయడం చేస్తుంటారు. ఇంటిమేట్ చేయడమే కాదు, ఆ బోట్ని పట్టుకుంటారు. ఆ బోట్ని పట్టుకుని ఆ బోట్లో ఉన్న వ్యక్తుల్ని పాస్పోర్ట్లు కానీ ఐడెంటిఫై చేసి వాళ్ళు నిజంగా ఉన్నారా, లేదా భారతీయుల లేదా వేరే దేశాలు అయితే ఇమీడియట్ గా వాళ్ళందరిపై పక్కన ఉన్న పోలీసులను అలర్ట్ చేస్తుంటారు. ఇటువంటి ప్రదేశంలో దాదాపు పోలీసులు మెరైన్ పోలీసులు 20 ఒక్కసారి రోజుకు వస్తే దాదాపు 6 గంటలు సముద్రపైన వాళ్ళ కాలం గడుపుతుంటారు. అలాంటి 6 గంటల పాటు సముద్రంలో ఉంటున్న పోలీసింగ్ వాళ్ళకి ఎలాంటివి ఉన్నాయి, ఎలాంటి ఆయుధాలు ఉన్నాయి, నిజంగా పోలీసింగ్ చేస్తున్నారా, వాళ్ళ కష్టాలు ఏంటి, వాళ్ళు ఒకవేళ తీవ్రవాదులు అడ్డుకోగలరా అనే అంశాలు తెలుసుకుందాం. ప్రస్తుతం ఇక్కడ ఉన్న పరిస్థితి చూస్తాం. ఇంకా బోట్లో ఉన్న ఎవరెవరు ఉన్నారు, బోట్లో పరిస్థితి ఏముంది అనే విషయం మనం తెలుసుకుందాం. ఇప్పుడు మెరైన్ బోట్లో మనం ఇంతవరకు బయట ఎలాంటి పెట్రోలింగ్ చేస్తాం చూస్తాం. మెరైన్ బోట్లో ఎంత టెక్నాలజీ ఉంది, వాళ్ళు ఏ విధంగా లోపలికి వెళ్ళి ఎలాంటి రెస్క్యూ చేస్తారు, ఒకవేళ తీవ్రవాదులు వస్తే వాళ్ళతో అడ్డుకోవడానికి వివిధ ఆయుధాలు ఉన్నాయనే విషయం తెలుసుకుందాం. ఇప్పుడు మెరైన్ బోట్ పోస్ట్ మాస్టర్ ఉన్నారు, ఇక్కడ మాస్టర్ గారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. మాస్టర్ గారు చెప్పండి, మీరు డ్యూటీస్ ఏంటి, ఇవన్నీ ఎక్విప్మెంట్స్ ఏమేమి చూస్తున్నారు? సో మాకు మెరైన్ పోలీస్ స్టేషన్ 3 మెరైన్ బోట్స్ ఫాస్ట్ ఇంటర్సెప్ట్ బోట్స్ ఇచ్చారండి. ఈ 3 ఫాస్ట్ ఇంటర్సెప్ట్ బోట్స్లో ఒక 2 12 టన్ బోట్స్ ఇచ్చారు, ఒక 5 టన్ బోట్ ఇచ్చారు. ఈ 12 టన్ బోటు కెపాసిటీ ఏంటంటే 20 మెన్ వరకు క్యారీ చేయగలం. దీని కాస్ట్ 2.5 crores, 5 టన్ కాస్ట్ 1.25 crores అది. సో మాకున్న 5 టన్ కానీ 12 టన్ కానీ రెండింటికి డబుల్ ఇంజిన్ సిస్టమ్ ఉంది. ఒక్కొక్క ఇంజిన్ తాలూకుది 550 హార్స్ పవర్ ఉంది ఒక్కొక్క ఇంజిన్కి. దీని తాలూకా స్పీడ్ 35 నాటికల్ మైల్స్. 35 నాటికల్ బోట్లో ఏమేమి ఎక్విప్మెంట్ చూస్తున్నది ప్రస్తుతం మనం చూస్తుంది ఏంటంటే ఇది GPS, ఇది గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ అంటారు. దీనిలో ఇప్పుడు ఇది మన బోట్ పొజిషన్, ఇది మన బోటు. సో ఇక్కడ ఉన్నామన్నమాట. ఇన్ కేస్ మనకి ఏదైనా ఎమర్జెన్సీ, ఈ పర్టికులర్ పొజిషన్లో మనకి ఏదైనా ఎమర్జెన్సీ అయిందంటే, లైక్ ఇప్పుడు ల్యాండ్ లైన్ షోర్లో ఉండేటట్టయితే మనం ఎవరికైనా కాల్ చేసి అసిస్టెన్స్ అడగలుగుతాం. బట్ ఇక్కడ సీలో ఉండే అసిస్టెన్స్ మనం అడగలేం కనుక ఇప్పుడు పలానా ల్యాండ్ మార్క్ ఏమి ఇవ్వలేం. ల్యాండ్లో ఉంటే మనం పలానా సినిమా హాల్ లేదంటే పలానా షాప్ దగ్గర ఉన్నామని చెప్పేసి మనం చెప్పగలుగుతాం. వేరే సీలో అటువంటి ల్యాండ్ మార్క్ ఏమి ఇవ్వలేం కనుక ఇది లాటిట్యూడ్ లాంగిట్యూడ్. ఈ పర్టికులర్ పొజిషన్ ఇన్ కేసు ఇప్పుడు ఈ పొజిషన్లో మనకి ఏదైనా ఎమర్జెన్సీ అయితే ఇది లాటిట్యూడ్ 16 degree 10 minutes 00.5 minutes నార్త్, ఇది 81 degree 14.070 ఈస్ట్, ఇది ఇస్తాం అన్నమాట. ఇది ప్లాట్ చేసేసరికి షోర్ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు ప్లాట్ చేసి ఈ పర్టికులర్ పొజిషన్ ఎంత డిస్టెన్స్లో ఉన్నామని చెప్పేసి వాళ్ళు వచ్చి మనకి అసిస్ట్ చేయగలుగుతారు. ఇది ఎక్కువ సౌండ్ అంటారు, తర్వాత డెప్త్ మీటర్ అంటారు. ఈ డెప్త్ మీటర్ దీనిలో మనకి ఏంటంటే ఎంత డెప్త్ ఉంది, పర్టికులర్ ఉన్న పొజిషన్లో ఎంత డెప్త్ ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి మనం 6.2 meters డెప్త్లో ఉన్నామన్నమాట మనం ఈ ప్రస్తుతం ఉన్న సీలో. నెక్స్ట్ అన్నది ఇది మ్యాగ్నెటిక్ కంపాస్ అంటారు. ఇది మ్యాగ్నెటిక్ కంపాస్, దిక్సూచి అంటారు తెలుగులో, మ్యాగ్నెటిక్ కంపాస్ అంటారు ఇంగ్లీష్లో. సో దీన్ని బట్టి మనకి దిక్సూచి పొజిషన్ చూసుకుని వెళ్ళడానికి మనకి దీన్ని బట్టి అవుతుందన్నమాట. ఇదంతా కంట్రోల్ ప్యానెల్. ఇది సో ఇంజిన్స్ తాలూకా కంట్రోల్ ప్యానెల్స్. దీనికి 2 ఇంజిన్స్ ఉంటాయి అన్నమాట. మెరైన్ లాంగ్వేజ్ మెరైన్ టెర్మినాలజీలో పోర్ట్ అండ్ స్టార్బోర్డ్ అంటారు. మనకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అంటే లెఫ్ట్ సైడ్ అంటే పోర్ట్ సైడ్ అంటారు మెరైన్ టెర్మినాలజీలో, రైట్ సైడ్ని స్టార్బోర్డ్ సైడ్ అంటారు.
సో దీనికి పోర్ట్ సైడ్ తాలూకా ఇంజిన్ తాలూకా కంట్రోల్స్ అన్నీ ఇవి ఉంటాయి. స్టబర్డ్ ఇంజిన్ తాలూకా కంట్రోల్స్ అన్నీ ఇటు సైడ్ ఉంటాయి అన్నమాట. మనకి స్పీడ్ అడ్జస్ట్ చేసుకోవడానికి లైక్ మన ఎనీ అదర్ వెహికల్స్ యాక్సిలేటర్ సిస్టమ్ లాగా దీనికి జెట్ సిస్టమ్ ఉంటుంది. కానీ స్పీడ్ వెనక్కి కావాలన్నా ముందుకు కావాలన్నా సరే బోట్ మనం ముందుకు వెళ్ళాలా వెనక్కి వెళ్ళాలంటే దీని జెట్ సిస్టమ్ మీద మేము కంట్రోల్ చేసుకుంటాం. ఇప్పుడు చూస్తున్న బోట్లో ఓన్లీ ఎక్విప్మెంట్ గురించి మనకి బోట్ మాస్టర్ రెడ్డి గారు పూర్తిగా వివరించారు. చాలా లేటెస్ట్ బోట్ టెక్నాలజీ ఉన్న బోటు. అంటే ఎవరు తీవ్రవాదులు వచ్చినా వీళ్ళు ఎదుర్కోవడానికి అన్ని రకాల హంగులు ఉన్నాయి. బయట బైనాక్యులర్స్ నిరంతర అబ్జర్వేషన్ ఉంటుంది. అంతేకాదు GPS సిస్టమ్స్తో పాటు ఉన్నాయి. ఇలాంటి బోట్లు మొత్తం మెరైన్ పోలీసింగ్లకు ఉన్నాయి. దాదాపు 21 పోలీస్ స్టేషన్లో ఈ బోట్లు వాడుతున్నారు. అయితే బోట్ సంబంధించింది కాకుండా ఎంత వీళ్ళు ఒక్కొక్క పోలీస్ స్టేషన్ ఎంత రేడియేషన్ ఉంటుంది, ఈ రేడియేషన్ ఉన్న ఆఫీసర్స్ వాళ్ళు ఎన్ని గంటలు వాళ్ళు పెట్రోలింగ్ చేస్తారు, ఒక కేవలం సముద్రం మీద పెట్రోలింగ్ అయినా ఇంకా వేరే ఏమైనా వర్క్ చేస్తారా, వాళ్ళకున్న ఆఫీసర్స్ ఏంటి, వాళ్ళ డ్యూటీస్ ఏంటి అనే విషయం అంతా మాట్లాడడానికి ఇప్పుడు ప్రస్తుతం మెరైన్ బోట్ ఇన్ఛార్జ్ ఇన్స్పెక్టర్ ప్రస్తుతం గోవిందరాజు గారు మనతో ఉన్నారు. గోవిందరాజుని అడిగి అసలు మొత్తం బోట్లు ఎన్ని ఉన్నాయి, వాళ్ళకున్న డ్యూటీస్ ఏంటి, ఆ డ్యూటీస్ అనే అంశాలపై మన పూర్తిగా వాళ్ళ ఇన్స్పెక్టర్ గారిని తెలుసుకుందాం. ఇక్కడ నుంచి మీకున్న లిమిట్స్ ఏంటి, మీకు ఎక్కడే డ్యూరేషన్ ఎంత ఉంటుంది, ఏ డ్యూరేషన్కి వెళ్తారు, మీకు సముద్రం నుంచి ఎన్ని నాటికల్స్ లోపలికి వెళ్తారు, అక్కడ తర్వాత ఎవరు ఫోన్ చేస్తుంటారు? చాలా ఈ మెరైన్ కోస్టల్ సెక్యూరిటీ పోలీస్ డ్యూటీ ఈ సముద్ర ఒడ్డు నుండి 12 నాటికల్ మైల్స్ అండి. 12 నాటికల్ మైల్స్ వరకు మేము పెట్రోలింగ్ చేస్తాం. తర్వాత 12 నాటికల్ మైల్స్ నుండి 240 నాటికల్ మైల్స్ వరకు కోస్ట్ గార్డ్ చూస్తుంది. అబౌట్ 240 నేవీ ఇంటర్నేషనల్ లెవెల్లో నేవీ పెట్రోలింగ్ ఉంటుంది. అంటే మీరు కేవలం పెట్రోలింగ్ సముద్రం పెట్రోలింగ్ అయినా ఇంకా వేరే డ్యూటీస్ ఏమైనా ఉంటాయి? సముద్రంలో పెట్రోలింగ్ చేస్తూ అనుమానాస్పద బోట్లు ఏమైనా ఉంటే వాటిని ఆ బోట్లని ఆపి వాళ్ళ దగ్గర ఉండే ఐడెంటిటీ కార్డులు చెక్ చేయడం. బయోమెట్రిక్ సిస్టమ్ అని ఉంది మా దగ్గర. బయోమెట్రిక్ సిస్టమ్, ఆ బయోమెట్రిక్ సిస్టమ్ దగ్గర వాళ్ళు ఉన్న కార్డులు వన్ సైడ్ పెట్టి మా దగ్గర VA కార్డు అని ఉంటుంది, ఆ ఫీడింగ్ ఉంటుంది. ఆ VA కార్డుని కూడా వన్ సైడ్ పెడితే వాళ్ళ యొక్క బయోడేటా విత్ ఫింగర్ ప్రింట్స్, వాళ్ళ ఇన్ఫర్మేషను, అడ్రస్సు, వాళ్ళ ఫోటోతో సైతం ఐడి కదా వాళ్ళు కన్సర్న్ మన లోకల్ పీపుల్ని ఐడెంటిఫై చేసిన తర్వాత మనం వాళ్ళు ఇన్ కేసు వేరే దేశంలో వస్తే వాళ్ళు విత్ వెపన్స్ వస్తే మీరు ఏ విధంగా అడ్డుకోపోతారు, అడ్డుకోగలరా లేదా? యాక్చువల్గా మనకి వెపన్స్తో వస్తే ప్రెజెంట్ ఇంకా మెరైన్కి ఇంకా ఇష్యూ కాలేదు. అది ఆల్రెడీ రాశారు, ఇష్యూ అయినాయి అని చెప్పేసి అన్నారు. దాని మీద ఆఫీసర్లు అది కరెస్పాండింగ్ జరుపుతున్నారు. ఆల్రెడీ ట్రైన్డ్ పీపులే, మేము అంతా కూడా వెపన్స్తో ట్రైన్డ్ పీపులే. బట్ ఇష్యూ అయితే కనుక మేము అవి యూజ్ చేసి మేము కూడా క్యారీ చేస్తాం. అంటే ఎక్కువగా ఇప్పుడు మనం చూస్తున్న బొంబాయి లాంటి ఘటనలు ఒకవేళ జరిగితే ఎలాగే మీరు రిస్క్ చేయబోతారు? ఇంకేస్ ఫస్ట్ మన ఈ కోస్టల్ లైన్లో ఉంటాం కనుక ఇటువైపు ఇది మన వైపు వస్తుందనే మనకి ఇన్ఫర్మేషన్ ఉంటే ఇమీడియట్లీగా మా హైర్ ఆఫ్స్కి ప్లస్ కోస్ట్ గార్డు నేవీకి ఇమీడియట్లీగా మేము ఇన్ఫార్మ్ చేస్తాం మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్. మేము చేస్తున్న మా పనితో పాటుకు ఈ విధంగా ఇన్ఫర్మేషన్ వచ్చిందని కోస్ట్ గార్డ్ హెడ్ క్వార్టర్స్కి అలాగే నేవీ హెడ్ క్వార్టర్స్కి ఇన్ఫార్మ్ చేస్తాం. ఇక్కడ ఇంటెలిజెన్స్ కూడా దొరికే అవకాశం ఉంటుంది. లోకల్ స్టేట్ ఇంటెలిజెన్స్ వాళ్ళ వరకు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అవుట్పుట్స్ ఏమైనా ఉంటే మాకు ఇస్తారు. అలాగే IB సెంట్రల్ ఇంటెలిజెన్స్ IB ఉంటుంది, వాళ్ళకి అవుట్పుట్స్ ఉంటే ఇమీడియట్లీ వాళ్ళు IB అంటే సెంట్రల్ ఇంటెలిజెన్స్ కాకుండా స్టేట్ ఇంటెలిజెన్స్ కాకుండా లోకల్ పబ్లిక్ మీకు ఏ విధంగా సహకరిస్తారు? మేము ఈ ఏదైతే మా జ్యూరిడిక్షన్ మా గిలకలదిండి మా పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 10 విలేజెస్ ఉన్నాయి ఈ కోస్ట్ గార్డ్లో. ఆ 10 విలేజెస్ ఉన్న పీపుల్ని రెగ్యులర్గా మేము ఈ అవేర్నెస్ క్యాంప్స్ అని విలేజ్ కమిటీ అని మేము కొన్ని కమిటీలు ఒక విలేజ్కి ఒక కమిటీ సెలెక్ట్ చేసి పెట్టాం. ఆ కమిటీ ఆ విలేజ్లో ఉన్న విషయాలు, అలాగే వాళ్ళు ఈ ఫిషింగ్ వచ్చినప్పుడు కొత్త బోట్లు ఏమన్నా వాళ్ళకి ఎదురైనాయా, కొత్త మనుషులు ఏమన్నా ఈ ఏరియా వాళ్ళు కాదు, ఈ దేశస్తులు కాదు అనేది ఉంటే ఇమీడియట్గా వాళ్ళ దగ్గర ఉన్న మా సెల్ ఫోన్ నెంబర్లన్నీ ఆ కమిటీల దగ్గర ప్రతి విలేజ్ మెంబర్ దగ్గర మేము పెట్టేసాం కనుక ఆటోమేటిక్ వాళ్ళ డౌట్ వచ్చినప్పుడు మాకు కానీ ఈ కోస్ట్ గార్డ్ కానీ వాళ్ళు కూడా కోస్ట్ గార్డ్ కూడా సేమ్ వాళ్ళకి అవేర్నెస్ క్యాంపులు పెడుతుంటారు వాళ్ళ లోపల. మీరు కేవలం రెస్క్యూ వాళ్ళు వస్తున్న తీవ్రవాదులు కానీ ఏమైనా సముద్ర మార్గం అడ్డుకోవడం చేస్తారు, కానీ సముద్రం మీదకు చాలా మంది సరిహద్దులు దాటి చేపల వాళ్ళు జాలాలు కొట్టుకునే ఘటనలు కూడా ఎదురవుతుంటాయి. అటువంటి సిచ్యువేషన్ కూడా మీరు ఎలా డీల్ చేస్తారు? అటువంటిది ఇమీడియట్గా మేము పెట్రోలింగ్ చేసే సమయంలో మా వరకు వచ్చిందనుకోండి, ఆ ఇన్ఫర్మేషన్ ఇమీడియట్గా మేము రషప్ అవుతాం మా జ్యూరిడిక్షన్లో. లేదు మా జ్యూరిడిక్షన్ దాటి ఇంకా 12 నాటికల్ మైల్స్ అవతల ఉంది ఆ ఇన్ఫర్మేషన్ అనేటప్పుడు ఇమీడియట్గా ఇదే విషయాన్ని కోస్ట్ గార్డ్కి ఇన్ఫార్మ్ చేస్తాం. మెరైన్ పోలీసింగ్ చేయడం వల్ల అసలు మనం ఇటువంటి ముంబై లాంటి ఇష్యూస్ని మనం ఖచ్చితంగా కంట్రోల్ చేయడం నమ్మకం ఉంది. ఎస్, ఇప్పుడు ఏదైనా మనం ముందస్తుగా ఏదైనా జరుగుతుందనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ముందు చూపుతో ఈ మెరైన్ పోలీసు కానీ కోస్ట్ గార్డ్ ఇవన్నీ పెట్టింది. ఎస్, కొంతవరకు ఒక శత్రువు వచ్చే ముందు రెక్కీ చేస్తాడు ప్రతి ఏరియా, ఈ ఏరియాలో పెట్రోలింగ్ ఉందా లేదా, మనం ఈజీ యాక్సెస్సా,
పెట్రోలింగ్ జరుగుతుంది రెగ్యులర్గా ఈ ఏరియాలో పోలీస్ సర్వేలెన్స్లు ఉందంటే ఆటోమేటిక్గా అవన్నీ వాడు అవాయిడ్ చేస్తాడు, అటువైపు వచ్చే అవకాశం ఉండదు. మెరైనింగ్ పోలీసింగ్ కేవలం డిటెక్షన్ కన్నా ప్రివెన్షన్ ముఖ్యం అనే విషయం చాలా మెరైన్ పోలీసింగ్ కల్పిస్తుంది. ఇప్పుడు మెరైన్ పోలీసింగ్ చాలా స్పష్టంగా సముద్రంలోకి వాళ్ళు సాహసం చేసి వస్తున్నారు. అంటే ఒకవేళ కించిన తగాదాలు కాదు, శ్రీలంక దేశాలు కానీ బంగ్లాదేశ్లు కానీ ఎవరు వచ్చినా ఇమీడియట్గా అడ్డుకోవడానికి రెస్క్యూ చేయడానికి వీళ్ళందరూ అడ్డుకుంటారు. అంటే మెరైనింగ్ పోలీసింగ్ ఖచ్చితంగా తుపాకీలు లేకపోయినా చాలా స్పష్టంగా చాలా కఠినంగా గట్టి నమ్మకంతో పనిచేస్తున్నారని వీళ్ళు అభినందిద్దాం. ప్రస్తుతం ఈ పరిస్థితి చూస్తుంటే మెరైన్ పోలీసింగ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంటే సరిహద్దు జిల్లాలు అంటే చిత్తూరు దగ్గర నుండి నెల్లూరు దగ్గర నుండి ఇటు ఇచ్చాపురం వరకు మెరైన్ పోలీసులు దాదాపు 21 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. 21 పోలీస్ స్టేషన్లో మెరైన్ బోట్స్ చాలా స్పష్టంగా ఉంటున్నాయి. దీనికి ఐజీ సారథ్యంలో పూర్తి స్థాయిలో బందోబస్తు కాలక్రమంలో మెరైనింగ్ పోలీసింగ్ పటిష్టంగా ఉంటుందని ఆశిద్దాం.